సో ఇప్పుడు మీకు ప్రత్యర్థి ఎవరు అనుకుంటున్నారు, అటు బీజేపీయా బీఆర్ఎస్? 100% కొండ విశ్వేశ్వరరెడ్డి బీజేపీ కూడా అన్నాను, కొండ విశ్వేశ్వరరెడ్డి అంటాను. ఆయన అన్నాడు, నేను అనలేదు. ఎందుకు వ్యక్తిగతంగా మీ ఇద్దరికి ఎందుకు వస్తుంది? గతంలో కూడా మీకు సంబంధించి ఆయన బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో కూడా ఫిర్యాదు చేశారు. మీ ఇద్దరి మధ్య పర్సనల్గా ఎక్కువ వస్తుందా, పార్టీ పరంగా వస్తుందా, ఏం జరుగుతుంది మీ ఇద్దరి మధ్య? అసలు మా ఇద్దరు పర్సనల్గా ఎప్పుడు లేకుండేమా, మీ ఇద్దరం బాగానే మాట్లాడుకునే వాళ్ళం. ఎప్పుడు ఆయన ఓడిపోయినాక చాలా క్లోజ్గా మేము మాట్లాడుకునేవాళ్ళు. ఎక్కడ కలిసినా హాయ్ అనేది నేను హలో అని మాట్లాడుకున్నాను. సడన్గా వచ్చిన ఇష్యూలో ఆర్గ్యుమెంట్ అయిన తర్వాత ఆయన పోయి పోలీస్ కేసు పెట్టాడు. పోలీస్ కేసు పెట్టే అంత పస ఉందా అంటే ఆయనే చెప్పాడు, ఏం లేకుండా కానీ మా బీజేపీలో అడ్వాంటేజ్ తీసుకోమన్నారు, కేసు పెట్టమన్నారు. సరే అదో సాటిస్ఫాక్షన్ రాజకీయాలకు వచ్చినాక 60 సంవత్సరాలు ఇప్పటివరకు నా పేరు మీద ఎఫ్ఐఆర్ లేకుండే. ఎప్పుడు ఫస్ట్ ఎఫ్ఐఆర్ ఆయన్ని లాడ్జ్ చేసిండు. అప్పటికి వెళ్ళి పర్సనల్గా పెరుగుతుంది. తర్వాత మొన్న ఏదో సవాల్ విసిరాడు అతను, నేనే కొండ విశ్వేశ్వరరెడ్డి, నేను రంజిత్ రెడ్డి, మా ఇద్దరి మధ్యలో పోటీ పార్టీలో అవసరం లేదు, నేను రెడీ అన్నాడు. నేను స్వీకరించిన. సో మీ అపోనెంట్ ఎవరు, ప్రత్యర్థి ఎవరు అంటే నేను కొండ విశ్వేశ్వరరెడ్డి అంటే బీజేపీ అన్నాను. సో కొండ విశ్వేశ్వరరెడ్డి వర్సెస్ గడ్డన్ రంజిత్ రెడ్డిగానే నడుస్తోంది ఇక్కడ చేవేళ్లలో. బీఆర్ఎస్ అసలు లెక్కలోకి తీసలేరా? జ్ఞానేశ్వర్ ముదిరాజ్ గారు అక్కడ నుంచి పోటీ చేస్తున్నారు. సరే, ఒక బీసీ అభ్యర్థిగా ఉన్నారు. ఇక్కడ మీరిద్దరు కూడా ఒకే సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు. అక్కడ ఓటర్ల శాతం ఎలా ఉంది, ఆ పరంగా చూసుకున్నా కూడా ఎవరికి ఎక్కువగా అవకాశాలు? నేను అనట్లేదమ్మా, మీరు నన్ను అడిగారు, నేను అనుకుంటున్నా కొండ విశ్వేశ్వరరెడ్డి ప్రత్యర్థి. కాసాని జ్ఞానేశ్వర్ గారికి ఎంత వస్తాయి, నాకెంత వస్తాయి, కొండ గారికి ఎంత వస్తాయి అన్నది నేనేం మాట్లాడు కదా. మీరు అడిగారు కాబట్టి ఇద్దరు ఇట్లా ఎవరో ఒక పేరు చెప్పాలి కదా. నేను సపోజ్ నేను కాసాని అన్నాను అనుకో, మీరేమంటారు? కొండ ఎందుకు కాదు అని అడుగుతాను. వాస్తవాలు మాట్లాడితే మీకు నచ్చవు. రైట్. సో ఎందుకంటే సోషల్ మీడియాలో కానివ్వండి, మీడియాలో కానీ ఇవే నడుస్తుంది, కొండ వర్సెస్ కోడి, ఇవన్నీ కూడా వస్తున్న పరిస్థితుల్లో ఇద్దరి మధ్య మీరు ఇందాక అన్నట్టు పార్టీల కంటే వ్యక్తిగతంగా ఎక్కువగా వెళ్తోంది. చివరికి ఎవరు గెలుస్తారు, ఇవన్నీ వస్తున్న పరిస్థితుల్లో ఆ వ్యక్తిని కాదని రంజిత్ రెడ్డిని గెలిపించుకుంటారు చేవేళ్ల ప్రజలు అనే ధీమాలో మీరున్నారు. అఫ్కోర్స్ అవతల వ్యక్తులు కూడా అదే ధీమాలో ఉంటారు. కానీ ఎవరికైనా కూడా వ్యక్తిగతంగా బలాలు బలహీనతలు ఉంటాయి. మీకుండే బలం మీకుంటుంది, మీకుండే బలహీనతలు మీకుంటాయి, అవతలలో కూడా అవే ఉంటాయి. ఎక్కడ ఏ చిన్న పాయింట్ దొరికినా కూడా దాన్నే టార్గెట్ చేసి మాట్లాడతారు. సో మీ విషయంలో కూడా అదే జరుగుతుంది. భూ కబ్జాలు చేశాడు, అవినీతి ఆరోపణలు, ఇవన్నీ కూడా అవతల వ్యక్తులు చేస్తున్న పరిస్థితుల్లో దానికి కూడా ఆన్సర్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. నేనేమంటానమ్మా, ఒక అవినీతి లేదా ఏమైనా భూ కబ్జాలు చేసి నా మీద ఆరోపణలు చేసేవారికి ఎప్పుడేం చెప్తాను, ఒక్కటన్నా రుజువు చేయండి. ఏదైనా ఆరోపిస్తే నెక్స్ట్ డే రుజువు చేయాలి, లేకపోతేనేమో ఆరోపించినప్పుడు ఇంకో ఇవి సాక్ష్యాలు అని చెప్పాలి. ఏది చెప్పరు? రాజకీయంలో ఎలక్షన్ల ముందు ఇప్పుడు ఒక్కొక్క ఆరోపణ గురించి మాట్లాడితేనేమో టాపిక్స్ వస్తుంటాయి. మీరు ఏ ఆరోపణలన్నా గత 3 సంవత్సరాల నుండి విశ్వేశ్వరరెడ్డి తీసిన ఆరోపణలన్నా ఎప్పుడు ఇదేనా ఆరోపించడమే తప్ప మరి రుజువు చేద్దాం, ప్రూవ్ చేద్దాం, ఇంకో ఇది సాక్ష్యాలని చెప్పి ఒక్కరన్నా వచ్చారు ఇప్పటివరకు? నేను ఎప్పుడేం చెప్తాను, ఎవరన్నా ఆరోపిస్తే మీ నెంబర్ ఇవ్వండి, రుజువులు తీసుకురండి, నేను రంజిత్ రెడ్డి నిలదీస్తా అని చెప్పండి అంటే ఎవరికైనా జర్నలిస్ట్కి. మరి మీరటే పోతారు, వాళ్ళటే పోతారు, నేనేం చేయాలండి? ఆధారాలు దొరకకుండా చేశారా? దొరకకుండా చేస్తే అవుతుందా? ఇప్పుడు సపోజ్ ఇవాళ నేను కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నాను. సో నేను అప్పుడు ఏమైనా తప్పులు చేసి ఉంటే ప్రూఫ్స్ ఉంటాయి కదమ్మా. ఇవాళ బీఆర్ఎస్ పార్టీలో నేను కూడా పార్టీలో ఒక సభ్యునిగా బీఆర్ఎస్ పార్టీలో ఉంటుంది, ప్రభుత్వంలో ఉంటుంది. నేను తప్పులు చేస్తే ఎవరన్నా చేయగలుగుతారమ్మా తప్పులు? ఇప్పుడు అవతల వ్యక్తి విశ్వేశ్వరరెడ్డి గారు ఎప్పుడు ఒకటే మాట్లాడతాడు, కోళ్ళ దానా స్కామ్ 3 సంవత్సరాలు మాట్లాడతాడు. ఇప్పుడు మొన్న అసెంబ్లీ ఎలక్షన్లప్పుడు మాట్లాడాడు. తీసుకురండి బాబు, రేపు తెస్తారా, ఎల్లుండా 1 వీక్ అంత, దాని తర్వాత ఎవరు అడగొద్దు అని చెప్పాను. ఎవరు రాలేదు 1 వీక్లో అంటే అడగొద్దు అన్నట్టే కదా. మళ్ళీ ఇప్పుడు తీస్తాడు. మళ్ళీ చూడండి, ఇది ఇక్కడికి అయిపోతుందా, ఇప్పుడు ఓడిపోతాడు అతను, మళ్ళీ 5 ఏళ్ళ తర్వాత మళ్ళీ వచ్చి దానా స్కామ్ అంటాడు అన్నట్టు తీసుకురావాలి. లేదండి ఒకటి, ఇప్పుడు అవతల వాళ్ళు బీఆర్ఎస్లో కామెంట్ చేసిండ్రు అనుకోండి, ఫస్ట్ 30 ఎకరాల ప్రాపర్టీ మీద కామెంట్ చేసి, నెక్స్ట్ రోజు ఒకటి వస్తాను, నెక్స్ట్ రోజు 100 ఎకరాల ప్రాపర్టీ మీద కామెంట్, నెక్స్ట్ రోజు 1100 ఎకరాల మీద కామెంట్ చేస్తాను. అంటే ఒక 1125 ఎకరాలు కబ్జా చేసిన అని చెప్పే అతను ఒక 1125 గజాలు కబ్జా చేయడం చాలా కష్టం ఇవాళ. ఎందుకంటే ఎవరికైనా రైట్ ఉంటుంది, పోలీస్ కేసు పెడతాం. 1125 ఎకరాలు కబ్జా చేస్తాడు అని ఉండగలుగుతాడమ్మా దేశంలో? అంటే ఎలిగేట్ చేసేటప్పుడు అనేది ఉండాలి. ఏమని అంటాడు, లోన్లు తీసుకున్నారు 250 కోట్లు, నాకు ఉండే 40 కోట్ల అప్పులు, నా టర్మ్ లోన్ ఉంది 40 కోట్లు. ఇంకో పేపర్ చూడండి, సాక్ష్యాలు చూడండి 250. సాక్ష్యాలు చూపెట్టు,
ప్లస్ వాళ్ళకి దగ్గర డిస్ట్రిబ్యూట్ చేయండి. 250 కోట్లు నాకు లోన్ వెళ్ళినప్పుడు 250 కోట్ల లోన్ తీసుకున్నట్టు ఏం చెప్పాలి? నాకు క్యాష్ క్రెడిట్ టర్మ్లోనే లోన్ అంటాం, 40 కోట్లు ఉంది దానికి, ఏం చెప్తారు? సో మీరు అన్నట్టు సరే, ఆరోపణలు అయితే చేస్తున్నారు, ఎక్కడా కూడా ఆధారాలు లేవు, ఉంటే చూపించండి, నేను దేనికైనా సిద్ధం అని మీరు చెప్తున్నారు. ఎక్కడైనా ఆధారాలు నువ్వు భలే అడిగావు, ఆధారాలు లేకుంటే చేశారని. సో ఆధారాలు లేకుంటే చేసే కాలం అమ్మ ఇది, కాలం ఉంది. ఏదన్నా ఒకటి బ్యాంక్ లోన్ గతంలో అధికారం మీ చేతుల్లోనే ఉంది కదా. బ్యాంక్ లోన్ తీసుకుంటే బ్యాంక్ ఈజ్ ఎ డిఫరెంట్ ఎంటిటీ. నేను లోన్ తీసుకున్న, రంజిత్ రెడ్డి ఈ తప్పుడు ప్రాపర్టీ పెట్టిండు, తప్పుడు ప్రాపర్టీ పెట్టి ఇన్ని కోట్ల లోన్ తీసుకుని చెప్పి ఏం చేస్తారమ్మా అతను? బ్యాంక్ ఉంటుందా? ఆఫీసర్ ఉంటాడా? నేను కన్స్ట్రక్షన్ చేస్తున్నా తప్పుడు, అందులో గవర్నమెంట్ ల్యాండ్ ఉంటే ప్రభుత్వం పర్మిషన్ ఇస్తుందా? అప్పుడు నేను బీఆర్ఎస్లో, ఆయన బీఆర్ఎస్లో ఉన్నాడు కదా. ప్రభుత్వం పర్మిషన్ ఇచ్చింది కదా. పర్మిషన్ ఇచ్చిందంటే ఏంటి? లీగల్ ఉంటేనే ఇస్తుందా ఒకటి అని ఇస్తారా? రాజకీయాలు నాకు ఇలాంటి ఆరోపణలు అందుకే చాలా మంది చెప్తారు నా ప్రాబ్లం ఏంటంటే, ఇప్పుడు మీరు ఇంటర్వ్యూలో ఏం అడగాలి? ఇవన్నీ అడిగారు, ఇవే మీకు ఫోకస్ అంతా ఇవే, మీకు అవే ఇష్టం కాబట్టి మీరు అవే అడుగుతారు. అడిగినప్పుడు నేను చెప్పాలి, సమాధానం చెప్తే బట్టి ఇప్పుడు ఇదే ఎవరైతే బీఆర్ఎస్ పార్టీ పరంగా నా మీద ఆరోపిస్తుండో ఆయన మీరు పర్సనల్గా వెళ్ళి అడగండి, నిజంగా ఆరోపిస్తున్నావు రాజకీయం కోసమా అని. ఆయన ఇదే రూమ్లో ఇక్కడ ఎన్నోసార్లు వచ్చి, నేనే దొంగనే అయితే గత 5 సంవత్సరాలు నా ఇంటికి ఎన్నిసార్లు వచ్చాడు, ఎన్నిసార్లు కలిచాడు, ఎన్నిసార్లు మాట్లాడాడు, నేను వాళ్ళ ఇంటికి ఎందుకు పోయినా? అసలు ఆయన మీద అప్పుడు ఎవరో పొడిచారు, అంతకంటే ఫస్ట్ పోయింది నేను. అది నేను దొంగనైతే మా ఇద్దరికి ఏం లేకపోతే అసలు ఏంది ఇది, ఎందుకు ఇంత ఘోరంగా మాట్లాడుతుండు, నేనేం చేస్తాను? సరే, ఒకవేళ నిజంగా అలాంటివి ఏమైనా ఉన్నా కూడా అదే పార్టీలో ఉన్నప్పుడు మాట్లాడలేదు కదా. పార్టీ మారిన తర్వాత మళ్ళీ నేనేమంటాను, ఇంకొకటి, రాజకీయాలు ఎంత దిగొద్దు మరీ. మొహం చూసుకొని అంత క్లోజ్ ఉన్నాక ఇప్పుడు అంత ఘోరంగా మాట్లాడాల్సిన అంత ఏం అవసరం? ఓ నెలలో ఎలక్షన్లు అయిపోతే తర్వాత ఏముంటుంది? నాకు అసలు ఇవన్నీ చూసిన తర్వాత ఏమవుతుంది అని. ఎవరినన్నా ఇప్పుడు మాట అంటే నిజంగా తప్పు చేస్తే అనొచ్చు, ఎవరైనా ఏ పార్టీ, నా పార్టీ ఎవరు అనొచ్చు, అనాలి కూడా అంట నేను. సో అది కరెక్ట్ నా నేచర్కి.